2015-16లో ఆసరా పెన్షన్లు 502 కోట్లని పెట్టి అందులో ఆ ఒక్క ఏడాది పూర్తిగా వాడిరు. 2015-16లో ఆసరా పెన్షన్లు పెట్టి ఇగో 44 కోట్ల రూపాయలను పెట్టి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 44 కోట్లు మన సొమ్ము, మన మానమాదిగోళ్ళ సొమ్ము తిన్నాడు కేసీఆర్. ఇక 2018-19లో ఇందిరాగాంధీ వృద్ధాప్య పెన్షన్స్ 31 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులను దీనికి ఈయన కలపాల్సింది పోయి ఒక్క రూపాయి కలపకుండా 31 కోట్ల రూపాయలు మింగిండు. ముసలోళ్ళ సొమ్ము, నడవరానోళ్ళది. 2018-19లో ఇందిరాగాంధీ వితంతు పెన్షన్ 12 కోట్లు పెడుతున్నామని చెప్పి 1 కోటి పెట్టకుండా 12 కోట్ల రూపాయల 12 కోట్ల 90 లక్షలు మింగిండు. 2023-24లో ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం 79 కోట్ల రూపాయలను పెట్టి 8 కోట్ల రూపాయలు మిగిల్చుకొని తిన్నాడు ఒంటరి మహిళలది. ఇప్పుడు మీరే కదా ఓటర్లంతా, ఎవడు తింటున్నా మీ సొమ్ము చెప్పిండా, వీళ్ళేనని చెప్పిర్రా మీకు ఈ సొమ్ము? కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ ఇగో మీ సొమ్ము తిన్నాం మేమని ఎవడని చెప్పిండా? ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది మీ సొమ్ము మింగిర్రని, లెక్కలతో సహా బయటపెట్టి చెప్తా ఉన్నాం.